హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఇంట్లో ఉండే రాగి లేదా ఇత్తడి బిందెలు మనము వాడే కొద్దీ ఇలా నల్లగా తయారైపోయి ఉంటాయి కదా. ఇలాంటి వాటిని మన వంటింట్లో ఉండే రెండు ఇంగ్రీడియంట్స్తో కొత్త వాటిలా మెరిపించవచ్చు. సో ఇక్కడ నేను చెప్పే టిప్ కనుక మీరు ఫాలో అయ్యారంటే కేవలం 10 నిమిషాల్లో పాత వాటిని కొత్త వాటిలా మెరిపించవచ్చు. మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలన్నమాట. ఈ సాల్ట్లో ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా ఈ సాల్ట్లో వేసుకోవాలి. చూడండి, ఈ రాగి బిందె ఈ విధంగా ఉంది మాది. సో ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. త్వరలో శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకనేసి సో నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నాను. ఆ టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట, ఇలా వీడియోల రూపంలో. అట్లీస్ట్ మీలో కొంతమంది కన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఈ రాగి బిందెని క్లీన్ చేస్తున్నాను అనమాట. అందుకోసము నేను సాల్ట్ లెమన్ జ్యూస్ కలిపిన మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ని ఈ రాగి బిందె పైన రబ్ చేస్తున్నాను. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఎంత క్లీన్గా తయారైపోతుందో, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఏ ప్లేస్లో అయితే నిమ్మరసం సాల్ట్ కలిపి అనేది మిక్చర్ రబ్ చేసామో ఆ ఏరియా మొత్తం కూడా చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూడండి, క్లియర్గా మీరు చూసారంటే కలర్ అనేది చూడండి చాలా బాగా చేంజ్ అయిపోయింది. సో నేను ఎప్పుడైనా సరే ఈ టిప్ ఫాలో అవుతాను అనమాట. సో కేవలం 10 నిమిషాల్లో ఈ పాతవన్నిటివి కొత్త వాటిలో మెరిసిపోతాయి అన్నమాట. సో తర్వాత నేను స్క్రబ్బర్ తీసుకున్నాను. నిమ్మ చెక్కతో వీలు కాక స్క్రబ్బర్ తీసుకొని రబ్ చేశాను. తర్వాత చిన్నవి మనకి లైన్స్ వస్తాయి కదండి బిందెల మీద, కొన్ని వాటి మీద డిజైన్స్ కూడా వస్తాయి కదా, అలాంటి గ్యాప్లలో స్క్రబ్బర్ వెళ్ళదు కదా అనేసి నేను నిమ్మ చెక్కను తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా చిన్న లైన్స్ మధ్యలో కూడా రబ్ చేస్తున్నాను. అదేవిధంగా బిందెకి పై పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ దగ్గర లోపలి వైపు మొత్తం కూడా ఈ సాల్ట్ ప్లస్ లెమన్ జ్యూస్ కలిపిన మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్తో క్లీన్ చేస్తున్నాను. చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఈ బిందె అనేది మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తము స్క్రబ్ చేస్తున్నాను ఈ నిమ్మ చెక్కతో. అండ్ స్క్రబ్బర్ తీసుకొని నేను ఇక్కడ ఎలాంటి సోప్ అనేది యూజ్ చేయలేదండి, కేవలం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ ఈ 2 కలిపి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర వెనిగర్ ఉంటే క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా, ఆ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత నేను వాటర్తో క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసాను. తర్వాత చూడండి రాగి బిందె అనేది కొత్త దానిలో మెరిసిపోతుంది. సో ఇదే విధంగా మీరు పూజా సామాన్లను అందుకు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. త్వరలో శ్రావణ మాసం వస్తుంది కదా, సో ఈ టిప్ ఫాలో అయ్యి చిటికల అన్నిటిని కూడా మెరిపించేయండి కొత్త వాటిలా. సో చూడండి, కింద అడుగు భాగంలో కూడా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ముందు మీరు నేను మొదట్లో చూపించిన బిందెకి ఇప్పుడు చూపించిన బిందెకి చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. మొదట్లో నల్లగా ఉండేది, ఇప్పుడు చూడండి కొత్త దానిలా మెరిసిపోతుంది రాగి బిందె అనేది. సో కింది వైపు కూడా చూడండి బాగా క్లీన్ అయిపోయింది, బ్లాక్నెస్ అనేది లేకుండా కొత్తగా మెరిసిపోతుంది చూడండి. సో మనం పూజా సామాన్లను కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి, చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది మీకు వర్క్ అనేది కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.